హైదరాబాద్ లో ఇందిరా పార్క్ బీసీల ధర్నా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, 42% రిజర్వేషన్ ను అమలు పరచాలని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఎంపీటీసీలు సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర సర్పంచుల ప్రధాన కార్యదర్శి ప్రనిల్ చందర్, ఎంపీటీసీల ఫోరం ప్రకాష్ రవెన్న, అదేవిధంగా సర్పంచుల సంఘం ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని 15వ తారీఖు ఇందిరా పార్క్ కాడ ధర్నా. ఈ ధర్నా కార్యక్రమానికి వార్డు మెంబర్ల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాల్గొని ఈ ధర్నాని జయప్రదం చేయాలని ఇవాళ ఖమ్మం జిల్లాకు వాల్ పోస్టర్ ప్రారంభోత్సవానికి మన దగ్గరకు వచ్చినాం. ప్రజాప్రతినిధుల వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు యాదయ్య గారు, సర్పంచుల సంఘం జేసీ చైర్మన్ ప్రవీణ్ చందర్ సాగర్ గారు, సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీల సంఘం దేవి రవీందర్ గారు, రాష్ట్ర నాయకులు సంగన్న గారు, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఖమ్మం జిల్లా టౌన్ పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు గడిల కుమార్ గౌడ్, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిని. 15వ తారీఖున ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన చలో హైదరాబాద్ బీసీ మహా ధర్నా కార్యక్రమానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా హాజరై పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాలని చెప్పి ఈరోజు ఖమ్మం జిల్లాలో పత్రిక ఆవిష్కరణ కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి మేమందరూ కూడా విచ్చేసినాము. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఈ సమాచారాన్ని జిల్లాలో అందరికీ సమాచారం చేరే విధంగా పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 42% చట్టబద్ధతలో రిజర్వేషన్ కల్పించి 42% చట్టసభల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్